శంకరయ్య చేసినటువంటి తప్పేంటి? ఆయనకి తొలగించాల్సినందుకు కారణం ఏంటి? అయినండి ఇప్పుడు మొత్తం ఈ యొక్క విచారణ అనేది 2021లో మొదలైంది. ఏ రోజు కూడా ఆయన విచారణని సహకరించకుండా 4.5 సంవత్సరాలు అడ్డంకులు కలిగిస్తూ కాలయాపన చేశారు. మన యొక్క విచారణలో అతను విధుల నుంచి తొలగించడానికి 3 అంశాలండి. మొట్టమొదటి అంశం ఈ యొక్క అబ్‌స్ట్రక్టివ్ బిహేవియర్ అనే ఇది కాదు లాస్ట్ వస్తది. మొట్టమొదట ఏంటంటే మెయిన్ రీజన్ 2 మెయిన్ రీజన్స్ అండి. థర్డ్ అబ్‌స్ట్రక్టివ్ బిహేవియర్ అనేది థర్డ్ వస్తది. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు 7 గంటల సమయంలో ఆయన వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. తర్వాత 3:30 గంటల సమయంలో మధ్యాహ్నం దాన్ని ముందు అనుమానాస్పద స్మృతి కింద అది రికార్డ్ చేసి, సాయంత్రం పంచనామా తర్వాత ఇంక్వెస్ట్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని హత్య కింద బదలాయించడం జరిగింది. ఈ 7:30 గంటల 8 గంటల మౌనానికి ఆయన వద్ద సరైన సమాధానం లేదు. అది మనం విచారణలో గానీ లేకపోతే మనం అన్నిటిలో కూడా ఎక్కడా ఆయనకి సరైన సమాధానం లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే లా ఆఫ్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటారు. ఇప్పుడు ట్రయల్ కోర్ట్‌లో ఏంటంటే అబ్సల్యూట్ అండ్ ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ అనేది ఉంటే గానీ శిక్ష ఖరారు కాదు. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఏంటంటే ఒక అజంప్షన్‌కి వస్తే కనుక ఇప్పుడు నువ్వు ఎందుకు మౌనం వహించావని అని అడిగితే ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు 7 గంటల సమయానికి. రెండోదేంటంటే సిబిఐ వారికి ఇచ్చిన దీని బేసిక్ ఏంటంటే సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జరిగింది. మొదటి వాంగ్మూలంలో నాకు హత్య అని తెలిసిన అల్లర్లు జరుగుతాయనే దాని మీద అతను దాన్ని స్పందించలే. అల్లర్లు జరుగుతాయనే భయంతో నేను హత్య కింద నమోదు చేయలేదని చెప్పారు. సో 7:30 గంటల మౌనానికి ఆయన వద్ద సమాధానం లేదనే దాన్ని బట్టి ఆయన ఈ యొక్క మౌనం ఏదైతే ఉందో అది న్యాచురల్ సైలెన్స్ కాదు,